చిన్న వాక్య భాగం చదువుకుని ఒక 2 మాటలు జ్ఞాపకం చేసి దైవ సేవకులకు సమయాన్ని ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుంచి ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. 50వ వచనం నుంచి 56 వరకు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. విజయమందు మరణము మృంగివేయబడును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపామయుడా, నీ పరిశుద్ధ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం నీవు గొప్పవాడవని మరొకసారి మరలా ఎన్నోసార్లు ఒప్పుకున్నాం. మరలా ఈ దినం నూతనంగా మేము ఒప్పుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము. నీ ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నీ సిలువ చాటున మరుగు చేయబడ్డానికి నాయనా యథాస్తునిగా నేను నిలబడి ఉన్నాను. నీవు మాత్రమే కనబడండి, మాతో అందరితో కూడా మీరు మాట్లాడండి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి ఒక్క నిమిషం. ప్రభు పేరట వందనాలు. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి పునరుద్ధాన దినము విజయోత్సవాన్ని బట్టి శుభాకాంక్షలు మీ అందరికీ తెలుపుతూ ఉన్నాను. మనం కూడా హ్యాపీ ఈస్టర్ అని చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హ్యాపీ రిజరెక్షన్ డే. ఓకే, చాలా సంతోషించాల్సిన రోజు. యేసు ప్రభు వారు సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఎవరికి ఏం చెయ్యాలో అర్థం కాలే. యూదులకు భయపడి శిష్యులు పారిపోయారు, అటు ఇటు ఒక గదిలో దాక్కున్నారు. ప్రియులారా, ఏమైందో ఏమవ్వబోతుందో తర్వాత అనేటువంటి ఒక భయంతో ఉన్నటువంటి సమయంలో పునరుద్ధానుడైనటువంటి ప్రభువు ఒకసారి ఆ శిష్యులకు కనబడడం, వారిని ధైర్యపరచడం జరిగింది. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. యేసుక్రీస్తునందు మన పాపముల నుండి మనకు రక్షణ దొరికింది. దేవునికి స్తోత్రం. దేవునితో సహవాసం దొరికింది. దేవుని ఆత్మ చేత ప్రియులారా మనం ముద్రించబడటం అనే గొప్ప భాగ్యం మనకు దొరికింది. ఈ రీతిగా ప్రభువును సేవిస్తూ ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నటువంటి మనకు పౌలు భక్తుడి ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. 2వ రాకడ అయినటువంటి ఆ పునరుద్ధాన సమయం గురించి మనం ఆలోచన చేస్తే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50 నుంచి 56 వచనాల్లోనూ, తర్వాత తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలను కలుపుకుని మనం చదివితే సంపూర్ణంగా సత్యము మనకు అర్థమవుతుంది. క్రీస్తునందు ఉన్నటువంటి మనం యేసయ్య తిరిగి లేచాడు, ఇది విజయం అయితే క్రీస్తునందు ఉన్నటువంటి వారిని మళ్ళీ ఆయన లేపబోతున్నాడు. అది ఇంకా గొప్ప విజయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన విజయం ఏదైనా సరే, ఒకసారి 12 రోజుల ప్రత్యేక ప్రార్థనలో చెప్పాను, పునరుద్ధానము చెందినప్పుడే మనం విజయం పొందినట్టు. అంతవరకు మనం ఏమి సాధించినా మనం దాన్ని బట్టి ఏమాత్రం కూడా విజయం పొందామని అనుకోకూడదు. ఎందుకు? కారణం ఏంటంటే ఎన్ని విజయాలు పొందినా ఇక్కడ కానీ ఒకవేళ మనం పునరుద్ధానం చెందకపోతే, లేకపోతే గనుక ప్రియులారా మనం ఓడిపోయినట్టే. విశ్వాస జీవితంలో, సేవలో, పరిశుద్ధతలో, దేవుని కొరకైన సమర్పణలో, దేవుని గణపరచటంలో మనం ఓడిపోయినట్టే. కనుక ఈరోజు మనం గమనించుకోవాలి, అదే మన విజయం అయినప్పుడు ఆ విజయమందు ప్రియులారా ఏం జరుగుతుంది అని అంటే, యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనంలో ఇలాగ రాయబడుతూ ఉంది ఒక మాట. ఏమని రాయబడిందో చూడండి అమ్మా. మరి అన్నడును ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. బహుశా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రియ యేసు రాజును నేను చూచినా చాలు అనేటువంటి పాటలో తండ్రి నా కన్నీటిని తుడుచునిప్పుడు అనే చరణంలో రాశాడు ఆ భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మన కన్నీరు తుడవబడేటువంటి రోజు. మరణము యేసు ప్రభు వారిని ఏమీ చేయలేకపోయింది. మరణం తర్వాత ఇక అయిపోయింది అనుకున్నటువంటి జీవితం, ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, నిజంగా క్లోజ్ అయిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి గ్రాండ్ ఓపెనింగే చేశాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఈరోజు మన జీవితాల్లో కూడా మూయబడినటువంటి ద్వారాలను తెరిచేవాడుగా ఆయన నిలబడతా ఉన్నాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించండి. ఎవరు ఆపుదామన్నా ఆగదది. ఎవరు ఒకవేళ ప్రియులారా ఆటంకపరచుదామన్నా ఎవరో దాన్ని ఆటంకపరచలేరు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం మనకు విజయాన్ని కలుగు చేయటానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని మనకు తెలియపరచబడతా ఉంది. తర్వాత గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని ద్వారా తెలుపుతున్న మర్మం ఏంటంటే, మనం అందరము నిద్రించము. నిద్ర అంటే మరణానికి సూచనగా ఉంది బైబిల్లో. నిద్రపోయినటువంటి వాళ్ళు ఎంతో, మరణించిన వాళ్ళు కూడా అంతే అనేది బైబిల్కి సత్యం. ఏమండి, మరణించినటువంటి వాళ్ళు ఇక వాళ్ళ జీవితం అయిపోయింది అనుకోవడం లోకం యొక్క నమ్మిక. కానీ మరణించిన తర్వాత మనకొక తిరిగి లేచేటువంటి ఒక తరుణం ఒకటి ఉంది, ఒక నిరీక్షణ ఉంది. అది శుభప్రదమైనటువంటి నిరీక్షణ అనేటువంటి విషయం మనకు దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. మనం అందరము నిద్రించము కానీ, అంటే అందరూ మరణించరు, అందరూ కూడా మరణించరు, కానీ సజీవులుగా చాలామంది ఉంటారు. ప్రియులారా, ఎవరైతే మృతి పొందారో వారు కడబోరం మ్రోగినప్పుడు ఏం జరుగుతుందంటే అందరము మనం మార్పు పొందుతాం. రెండు విషయాలు జరుగుతాయి. మనం అందరం మార్పు పొందుతాం. అంటే సజీవంగా ఉన్నటువంటి పరిశుద్ధులు అందరూ కూడా ఏమవుతారంటే మార్పు చెంది ఈ క్షయమైనటువంటి దేహాలు అక్షయతను ధరించుకుంటాయి. అంటే మహిమ శరీరాలను మనం ధరించుకోబోతున్నాం. ఆ దినము వరకు ఒకవేళ సజీవులుగా మనం ఉండడానికి దేవుడు అనుమతిస్తే, లేదు ఒకవేళ ప్రియులారా మనం కానీ ఒకవేళ ఈలోగానే ప్రభువు రాకడకు ముందుగానే ఒకవేళ మరణించినటువంటి స్థితిలో ఉంటే, అప్పుడు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనం ప్రకారంగా మనము ప్రియులారా తిరిగి మనము లేపబడతాము అనే మొదట విషయం ఇక్కడ గమనించాలి. దయచేసి ఇప్పుడు చదవండి 3వ అధ్యాయము తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుంచి, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఏం చేస్తాడు? వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. కానీ ఆర్భాటంతో ప్రధాన శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ రోజున క్రీస్తు ప్రభువు లేచారు. రేపు ప్రియులారా ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటంతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగి రాబోతున్నాడు. ఆ దినమున క్రీస్తునందుండి మృతులైన వారు అందరూ మొదట లేస్తారు. అయితే సజీవులుగా ఉన్నటువంటి వారి దేహాలు అక్షయ దేహాలుగా మార్పు చెంది ఈ అక్షయతను ధరించుకుంటుంది. అంటే క్షయత అంటే దీనికి నాశనం ఉంది, కానీ ఆ వచ్చేటువంటి మహిమ దేహానికి ఏమి లేదంటే నాశనం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ దేహమైతే మనం ధరించుకోబోతున్నామో యుగయుగాలు దేవుని సన్నిధిలో ఉండి పరలోకములో ఆయన ముఖాన్ని చూస్తూ పరిశుద్ధులందరితో కలిసి ఆయన ఆరాధించేటువంటి గొప్ప భాగ్యం మనకు కలగబోతా ఉంది. అలాగే సజీవులుగా ఉన్నటువంటి వారు ఈ రీతిగా మొదట పరిశుద్ధులైన మృతులు లేస్తారు. ఏమండి, ఈ రెండు రకాల గుంపులు కలిసి ఏకముగా ప్రభువును ఎదుర్కోవడానికి కొనుక్కోబడతాం. కనుక ఎక్కడితో మన జీవితం అయిపోవట్లేదు. ఈ లోకం మట్టుకే మన నిరీక్షణ కాదు ప్రభువులో. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నేను సదాకాలం ఎవరితో ఉంటాను చెప్పండి? ఎవరితో ఉంటాను? నేను ఎవరినైతే యేసయ్యను ప్రకటించానో, ఎవరితో అయితే సహవాసం చేశానో, ఎవరైతే నాకు స్నేహితులు, ముఖాముఖిగా ఆయనను చూస్తూ ఆయన ఆరాధించేటువంటి గొప్ప భాగ్యము నాకు కలగబోతా ఉంది అనే విషయాన్ని విశ్వాసులుగా మనం నమ్మాలి. ఈరోజు ప్రియులారా ప్రభువు బల్ల ఆరాధనలో మనం నేర్చుకునేటువంటి, మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం కలవాడు, అంచెదినమున నేను వాడిని లేపుదును అంటున్నారు ప్రభు కదా. అర్థమైందా? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం కలవాడు, అంచెదినమున వాడిని లేపుదును. ఈ రోజున స్వస్థపరచబడ్డాం సరిపోదు. ఈ రోజున మన సమస్యలు పరిష్కారమైనవి సరిపోదు. ఈ రోజున మనం సువార్త ప్రకటిస్తున్నాం సరిపోదు. ఈ రోజున మనం ప్రియులారా ప్రభువుతో కలిగి ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది సరిగా ఉంటే గనక ఏమవుతుందో తెలుసా? అంచెదినాన లేపబడేటువంటి గుంపులో మనం ఉండబోతూ ఉన్నాం. ఈ రోజున లేపబడాలని ఎంతమందికి ఆశ ఉంది? చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే నువ్వు క్రీస్తులో ఉండాలి. ఎక్కడ ఉండాలి? నువ్వు క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉండడం అంటే ఆయన సంఘములో ఉండాలి, ఆయన వాక్యములో ఉండాలి, ఆయన యొక్క ప్రియులారా చిత్తములో మనం ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు కొంతమంది జీవితాలు చూస్తే ఎలాగుంటున్నాయి అని అంటే, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటాను. ఒకవేళ ఆరాధన అయిపోయింది, మళ్ళీ తిరిగి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టుగా
నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటాననేది ఏమాత్రం కూడా అది వాక్యానుసారమైన క్రమం కాదు. ఆయనకి ఇష్టలైన వారికి మాత్రమే దొరికే భాగ్యం ఏంటంటే ఆయనతో కొనుకోబడే భాగ్యము దొరకబోతూ ఉంది. ఈరోజు నా జీవితంలో, మీ జీవితంలో దేవునికి ఇష్టము కానటువంటి ఆలోచన విధానం కానీ, ప్రవర్తన కానీ, కుటుంబ జీవితం కానీ, లేకపోతే ప్రియులారా సేవా జీవితం కానీ ఏదైనప్పటికీ కూడా ఒకవేళ ఆయనకు మన ఇష్టలుగా లేకపోతే మాత్రం ఈ గొప్ప భాగ్యాన్ని మనము పొందలేము అనే విషయం గుర్తు చేసుకోవాలి. మనం లేపబడాలి అనేటువంటి ఆశ మనకుంటే నేను ఇలా ఉండాలి అని అంటే ఎలా ఉండాలి చెప్పండి? ఆయనకు ఇష్టలుగా ఉండాలి. ఈ మాట కూడా మీరు ఆలోచన చేయాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో రాయబడతా ఉంది. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడిను. అతడు కొనుపోబడక మునుపు ఏమని సాక్ష్యం పొందాడట? దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిను గనుక అతడు కనబడలేదు. ఇదే మాట భూమి మీద యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడలో ప్రియులారా చాలామంది కనబడకుండా వెళ్ళిపోతారు. చాలామంది ఏమవుతారు? కనబడకుండా వెళ్ళిపోతారు. కానీ వాళ్ళందరి గురించి చెప్పుకునే సాక్ష్యం ఏంటంటే వారందరూ కూడా ఆయనకి ఇష్టలుగా ఉన్నారు కనుక ఆయన వారిని కొనిపోయాడు అనేటువంటి సాక్ష్యము ప్రియులారా వాళ్ళ గురించి చెప్పబడుతుంది అనమాట. ఈరోజు మనం ఆలోచిస్తే కొన్ని మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో సరి అయినటువంటి ఆలోచన విధానాన్ని మనం అలవర్చుకోవాలి. నా సమయం నా ఇష్టం అని కానీ, నా ధనం నా ఇష్టం అని కానీ, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను, ఎప్పుడు రావాలంటే అప్పుడు మానేస్తాను అనేటువంటి ఉద్దేశ్యంలో ఎవరైనా ఒకవేళ ఉండిపోతే కనుక ఈరోజు దేవునికి ఇష్టమైతే నేను ఉంటాను, దేవునికి ఇష్టం కాకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎక్కడా కూడా ఉండను అనే తీర్మానం మనలో ఉండాలి. ఓకే, ఈరోజు దేవునికి ఇష్టమైంది మనల్ని ప్రియులారా ఈ ఆదివారం రోజు ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చాడు. ఈరోజు కొంతమంది కనబడుతున్నారు. మీరు అందరూ కనబడడం చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. అనపర్తి నుంచి, కొత్త తుంగపాడు నుంచి, ఇంకా ప్రియులారా ఈ స్థానిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దయచేసి మనం గమనించుకోవాలి ఏంటంటే మనము ఆయనకు ఇష్టలుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆయనకు ఇష్టలుగా ఉండాలి. మన మాట, మన ప్రవర్తన, మన సంసార జీవితం, ఏమండి మనం చేసే సువార్త, మనం చేసే సేవ ఏదైతే ఉందో, మన పరిచర్య, మనకి ఏది అప్పగించబడినా సరే ఆ పరిచర్యలో మనం ఎలా ఉండాలనంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎందుకు అనంటే హనోకు దేవుడికి ఇష్టడై ఉన్నాడు గనక దేవుడు అతను ఏం చేశాడు? కొనిపోయాడు. కనుక ఈరోజు మనం గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, కొంతమంది దేవునికి ఇష్టలుగా లేరు కాబట్టి వారికి ఆ భాగ్యాన్ని పొందలేరు అనే విషయం దేవుని వాక్యం తేటగా తెలియచేస్తూ ఉంది. ఇష్టలైనటువంటి వారినేమో లోపలికి తీసుకొని వెళ్తాడు. ఇష్టలు కాని వారి పరిస్థితి ఏమవుతుంది అంటే అగ్ని ఆరని, పురుగు చావని, అగ్ని గంధకాల గుండములో ఏమవుతారో తెలుసా? వాళ్ళు నిత్యము కూడా ప్రియులారా కాలిపోయేటువంటి స్థితిలో ఉంటారు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏ వ్యక్తికైనా సరే నిర్ణయం అయిపోతుందండి. ఏంటంటే పరలోకమా లేకపోతే నరకమా అనేది ఇక్కడే నిర్ణయం అయిపోద్ది. ఆ తరువాత జరిగేటువంటి పునరుద్ధానములో జరిగేది ఏంటి అని అంటే ఏ మహిమ కోసమైతే వారిని దేవుడు పరదేశుకు తీసుకెళ్ళాడో వారిని వెంట పెట్టుకుని వస్తాడు. వారు ఏమవుతారు అని అంటే మరలా తిరిగి ప్రియులారా వాళ్ళు మహిమ శరీరాలుగా ధరించుకొని ప్రభువుని ఎదుర్కోవడానికి, సజీవులుగా ఉన్నటువంటి వారి శరీరాలు కూడా మహిమ శరీరాలుగా మార్చబడి ఆయన ఎదుర్కోవడానికి కొనుపోబడతాం. ఆ స్థలములో ఏం జరుగుతుందంటే శరీరము, ఆత్మ, ప్రాణము కలిగినటువంటి మనం ఆయన నిత్యము ఆరాధన చేసేవారుగా, ఆనందించేవారుగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనందించే గుంపు మనది కాబట్టి ఫిలిప్పీ పత్రిక 4:4 పౌలు భక్తుడు ఏమన్నారంటే ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించండి అని చెప్పాడు. ప్రభువునందు ఆనందించాలి, అంతేకాని వేరుగా అపవిత్రతలో ఆనందించకూడదు, దేవునికి విరోధమైన విషయాల్లో ఆనందించకూడదు. విరోధమైనటువంటి అపవిత్రతలో ఆనందించే వారికి ఈ భాగ్యం దొరకదు. గుర్తుపెట్టుకోండి, ఆనందించడానికి వారు పునరుద్ధానం పొందితే ప్రియులారా ఆ నరకం పాతాళములో ఉన్నటువంటి వారు అసలైనటువంటి నిత్య నరకాగ్ని గుండంలోనికి వెళ్ళడానికి వాళ్ళకు కూడా పునరుద్ధానం ఉంటుంది. వాళ్ళకు కూడా ఏముంటుందంటే పునరుద్ధానం ఉంటుంది. ఈ పునరుద్ధాన గుంపులో మహిమలో ఆనందించే గుంపులో ఉండడానికే ఈ బల్ల కార్యక్రమం మనకి దేవుడు నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రభువు బల్ల ఆరాధన ఎందుకు నియమించాడో తెలుసా? ఆ గుంపులో మనం ఉండడానికే, నరకములో పడి కాలిపోయేటువంటి ఆ పునరుద్ధాన గుంపులో మనం ఉండడానికి కాదు. కనుక ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, ఆ గొప్ప ధన్యతలో మనం అందరం పాలిభాగస్తులం అవడానికి దేవుడు మన ఆయుష్ను పొడిగించి ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏ గుంపులోనున్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ఏ గుంపులోనున్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. జాగు చేయక వేగమేలుకో, జాగు చేయక వేగమేలుకో. ఏ గుంపులోనున్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో.
ఒక నిమిషం ప్రార్థన చేద్దాం, అందరూ కళ్ళు మూసుకోండి. ప్రభువా, ఆ మొదటి పునరుద్ధానములో ఆ గొప్ప పరలోక గుంపులో నేను ఉండాలి ప్రభువా, ఆ వధువు సంఘములో నేను ఉండాలి ప్రభువా అని చేతులెత్తి ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ఇక్కడ ఉన్నవారు ఎవ్వరం కూడా ప్రభువా, మేము మా తండ్రి ఆ నరకములో కాలిపోయేటువంటి గుంపులో ఆరని అగ్నిలో, ఆరనటువంటి అగ్నిలో ప్రభువా, చావు లేనటువంటి, చావు దొరకనటువంటి అగ్నిలో, నిత్యము మండేటువంటి అగ్ని గంధకాలలో మేము కాలిపోకుండా ఉండడానికి కావలసినటువంటి ప్రభువా యోగ్యతను మీరు మాకు అనుగ్రహించండి, కావలసిన కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఈ దినము ప్రభువా నిత్య జీవమునకు వారసులంగానే మేము ఉండడానికి, మా జీవితము మా ప్రభువా నీకు ఇష్టంగా, మా తండ్రి నీకు ఇష్టముగా కొనసాగించుకోగలగడానికి మాకు మీరు కృపను అనుగ్రహించండి నాయన. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.